హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ముఖ్యమైన పథకాల్లో ఒకటి గృహ జ్యోతి పథకం. ఈ పథకంలో భాగంగా 200 యూనిట్స్ లోపు కరెంటు కాల్చుకున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా వారికైతే కరెంటు బిల్ అనేది ఉండదు, జీరో బిల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కరెంటు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకంలో భాగంగా. అయితే ఇది గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ పథకం అయితే అమలు చేయడం జరిగింది. చాలామంది రేషన్ కార్డ్స్ లేనివారు, అదేవిధంగా ప్రజాపాలన అప్లికేషన్లో భాగంగా తప్పులు చేసినటువంటి వారికైతే ఈ యొక్క ఉచిత కరెంటు బిల్ అనేది, జీరో బిల్ అనేది రావడం లేదు. వాళ్ళైతే బిల్ అనేది పే చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకానికి మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది. ఈ యొక్క అప్లికేషన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే మనందరికీ తెలుసు, గత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అయినటువంటి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే వీరు గెలిచారు. గెలిచిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కూడా అవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల లోపు వచ్చినట్టయితే, 200 యూనిట్లు దాటితే మళ్ళీ బిల్లు పే చేయాల్సి ఉంటుంది. 200 యూనిట్ల లోపు ఈ బిల్లు కనుక వచ్చినట్టయితే ప్రతి కుటుంబానికి ఈ విధంగా మనకి ఇచ్చేటటువంటి కరెంటు స్లిప్లో జీరో బిల్ అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. ఆ బిల్ని ఆ డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వమే పే చేయడం జరుగుతుంది. మనం ₹1 కూడా చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే అప్పుడు చాలామంది అప్లికేషన్, మీ అందరికీ తెలుసు, ఈ విధమైనటువంటి అప్లికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన అప్లికేషన్స్ అనేది 28/12/2023 తారీఖు రోజున స్టార్ట్ అయ్యి 6వ తారీఖు 1వ నెల 2024 వరకు ప్రజాపాలన దరఖాస్తులని తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామాన ఈ యొక్క సెంటర్స్ అనేది పెట్టి ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులో క్లారిటీగా మన కుటుంబ వివరాలని, దరఖాస్తుదారుని పేరు, దానితో పాటుగా ఫ్యామిలీలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారు, వాళ్ళతోని దరఖాస్తుదారునికి సంబంధము, వారి యొక్క లింగము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా క్లారిటీగా మెన్షన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గృహజ్యోతికి సంబంధించి కూడా ఏం చెప్పారు అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకొక ఫామ్లో పైన గృహజ్యోతి పథకం అని చెప్పేసి కనిపిస్తుంది కదా, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అని చెప్పేసి కనిపిస్తుంది. మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగము 0 నుండి 100 యూనిట్లుందా, 100 నుండి 200 యూనిట్లుందా, 200 యూనిట్ల పైన ఉందా అని చెప్పేసి కూడా ఇక్కడ స్లాబ్స్ అనేది మనల్ని అడగడం జరిగింది. అదేవిధంగా గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీ యొక్క మీటర్ యొక్క నెంబర్ కూడా ఇక్కడ వేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే, చాలా మంది ఇక్కడ స్లాబ్స్, 3 స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో, థర్డ్ స్లాబ్ 200 యూనిట్ల పైన ఎవరైతే ఎంచుకున్నారో వారికి ఈ జీరో బిల్ అనేది రావట్లేదు. అప్పుడు 200 యూనిట్ల పైన వచ్చి, ఇప్పుడు 200 యూనిట్ల లోపు వచ్చిన వారికి కూడా జీరో బిల్ అనేది రావడం లేదు. ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఇవి రెండు ఎంచుకున్నటువంటి వారికే జీరో బిల్ అనేది రావడం జరుగుతుంది. మరొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అడిగారు. అది కూడా ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే, నెంబర్ అనేది సరిగ్గా ఇవ్వనట్టయితే, సో ఇక్కడ కూడా మీ యొక్క వెరిఫికేషన్లో ఇది ఫెయిల్ అయింది కాబట్టి వారికి కూడా జీరో బిల్ అనేది రావడం లేదు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని
ఇచ్చేటప్పుడు ఇక్కడ రేషన్ కార్డు నెంబరు అని చెప్పేసి కూడా ఉంది కదా. సో రేషన్ కార్డు నెంబర్ ఉంది, మాకు రేషన్ కార్డు లేదు, సో మేము ఈ పథకాలకి అర్హులం కాదు అని చెప్పేసి చాలామంది ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తుని కూడా పెట్టలేదు. ఆ విధంగా పెట్టని వారికి ఈ పథకాలన్నీ ప్రజాపాలనలో భాగంగా 6 పథకాలు ఉంటాయి. 6 పథకాలకి కూడా వారైతే దూరం అవ్వడం జరిగింది. రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా ఈ పథకాలకి దరఖాస్తు పెట్టుకున్నటువంటి వారికి కొంతమందికి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, మళ్ళీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు ఈ జీరో బిల్ అనేది రానటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ చెప్తాను. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది ఉండాలి, దానితో పాటుగా మీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అదేవిధంగా మీ యొక్క ఫోటో, మీరు ఎవరి పేరు మీద అయితే ఈ యొక్క మీటర్ ఉందో వారికి సంబంధించినటువంటి ఫోటో, మీ ఫ్యామిలీ రేషన్ కార్డు, దానితో పాటుగా ఈ కరెంట్ బిల్, ఇప్పుడు మీకు వచ్చేటటువంటి బిల్ ఏదైతే ఉందో కరెంట్ బిల్లు 200 యూనిట్స్ లోపు ఉన్నటువంటి బిల్లు స్లిప్ ఏదైతే ఉంటుందో ఆ స్లిప్, ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఎంపీడీఓ ఆఫీస్లో ప్రజాపాలన కేంద్రం దానికి సంబంధించినటువంటి ఒక అధికారి ఉంటారు. ఆ అధికారికి అయితే ఈ విధంగా నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తు ఫారం కూడా ఇస్తారు, లేదు అంటే మీరు బయట జిరాక్స్ సెంటర్లో కూడా తీసుకోవచ్చు. సో ఈ యొక్క ఫామ్ పైన మీ పూర్తి డీటెయిల్స్ అనేది రాసి, ప్రతి పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి, మీరు నేను ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి మీరు ఎంపీడీఓ ఆఫీస్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎంపీడీఓ ఆఫీస్లో, పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు మున్సిపల్ ఆఫీస్లో ఈ యొక్క పత్రాలను అయితే సమర్పించవలసి ఉంటుంది. వారి లాగిన్కి ఎడిట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి వారైతే మీరు ఆ ప్రజాపాలన దరఖాస్తుకి సంబంధించిన రిసిప్ట్ కూడా పెట్టండి. వారు డైరెక్ట్గా దాన్ని ఎడిట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఆప్షన్స్ పెట్టుకోలేదు కాబట్టి వారిని ఆ ప్రజాపాలన దరఖాస్తు ఓపెన్ చేసి అక్కడ ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోనటువంటి వారైతే ఫ్రెష్గా మళ్ళీ ఈ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకొని ఈ యొక్క ఉచిత కరెంట్ జీరో బిల్ అనేది మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.